వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ఆనందాన్ని ఉంచే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహించే ప్రదేశం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంటి సభ్యుల అదృష్టాన్ని మార్చుకోవచ్చు. వాస్తు శాస్త్రాల్లో అనేక నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు పెరుగుతుంది. వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి ప్రధాన ద్వారం ఇంటి లోపలికి సానుకూల శక్తి ప్రవహించే ప్రదేశం. దీనివల్ల కుటుంబ సభ్యులు అభివృద్ధిలోకి వస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై కొంత శ్రద్ధ చూపడం మరియు వాస్తుకు సంబంధించిన కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంటి ముఖ చిత్రాన్నే మార్చవచ్చు. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచిన వస్తువులు ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణాన్ని అమర్చడం చాలా శుభప్రదం. దీనికి మామిడి, అశోక ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ఇంట్లో సానుకూలత మరియు కుటుంబ సభ్యులకు పురోగతిని తెస్తుంది. ఆకులు పొడిబారినప్పుడు వాటిని మార్చాలని గుర్తుంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తికాన్ని తయారు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ చిహ్నాన్ని ఉంచడం వల్ల అదృష్టం మరియు ఆయురారోగ్యాలు పెరుగుతాయి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మి, గణేశుడు లేదా ధన కుబేరుడి ఫోటో ఉంచడం కూడా శుభప్రదం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి ఫోటోను ఉంచడం శుభప్రదం. ఇది ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పెంచుతుంది మరియు సంపదకు లోటు ఉండదు. లక్ష్మీదేవి సంపద దేవత, తద్వారా ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.